కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనారాయణ మండలం రంపాడు పంచాయతీలోని రాంపాడు రెవెన్యూ పొలం పెసల వెంకట సుబ్బయ్య అలియాస్ గణేష్ ఒకే రేషన్ కార్డు సంబంధించిన ఇంట్లో ముగ్గురికి ప్రభుత్వం టికెట్ పట్టాలను మంజూరు చేసిందని రాంపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పెసల లక్ష్మీదేవి భర్త లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్ 21 తెలుగు ఛానల్లో మాట్లాడుతూ తన సోదరుడు పెసల వెంకట సుబ్బయ్య గణేష్ పేరు మార్చుకుని రెవెన్యూ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని ఒకే రేషన్ కార్డు మీద తన కుటుంబ సభ్యులతో సర్వే నెంబర్ 7లో పెసల వెంకట సుబ్బయ్య పేరుతో 2 ఎకరాలు, ఆయన సతీమణి గీతకుమార్ పేరుతో 4 ఎకరాలు, వివాహం కాని ఆయన కుమారుడు అనిల్ పేరుతో 4 ఎకరాలు చొప్పున 10 ఎకరాల భూమిని డీకేట్ పట్టా చేయించుకుని 25 లక్షలకు విక్రయించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఒకే రేషన్ కార్డు మీద ముగ్గురి పేర్లతో టీకెట్ పట్టాలను ఎలా మంజూరు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా తమ తల్లిదండ్రులు సంపాదించిన రిజిస్టర్ భూమిని సర్వే నెంబర్ 159(2) లెటర్లో 1 ఎకరా 16 సెంట్లు, సర్వే నెంబర్ 155 3వ లెటర్లో 39 సెంట్ల భూమిని ఇద్దరికీ పంచిచ్చారని ఆయన అన్నారు. కానీ నాకు ఇచ్చిన భూమిని కూడా అధికారులను లోపరుచుకుని ఆన్లైన్ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. తమకిచ్చిన భూమిపైకి వెళితే మాపై దాడి చేస్తున్నారని ఆయన వాపోయారు. వైసీపీ నాయకుల అండదండలతో నాపై దౌర్జన్యం చేస్తున్నాడని ఆయన అన్నారు. తమ సమస్యలపై 16 సంవత్సరాల నుంచి జిల్లా ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారని, అయినా ఎవరూ కూడా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. బ్యాంక్ పాస్బుక్ పెసల వెంకట సుబ్బయ్య అనేది బ్యాంక్ పాస్బుక్ పెసల వెంకట సుబ్బయ్య అనేది పంచాయతీ పెసల లక్ష్మీనారాయణను వైఫ్ ఆఫ్ వచ్చేసి లక్ష్మీదేవి రంపాడు సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ కావునగా మా తమ్ముడు గారు పెసల వెంకట సుబ్బయ్య అనే పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చుకొని మళ్ళా పెసల గణేష్ అని పేరు రాసుకొని మా రంపాడు గ్రామ రెవెన్యూలో 7వ సర్వే నెంబర్లో 10 ఎకరాలు పొలం తీసుకొని డీకేటీ పట్టా ఒకే కుటుంబంలో 3 పేర్లతో పెసల గీతాకుమారి, పెసల వెంకట సుబ్బయ్య, పెసల అనిల్ అని అబ్బాయి పేరుతో 3 పట్టాలు తీసుకొని ఆ పొలమును 25 లక్షలకు పొలం అమ్మినాడు. కాబట్టి రెవెన్యూ వారు నా సొంత పొలమును కూడా 155లో ఒకటి 16 సెంట్లు, 155 3లో 39 సెంట్లు కూడా నా పొలమును తీసుకొని దౌర్జన్యంగా దానిని వచ్చేసి ఆన్లైన్ చేసుకొని నన్ను దౌర్జన్యంగా 16 సంవత్సరాల నుంచి వీడి పెట్టించినాడు. ఏదన్నా పోతేగినా నన్ను కొట్టడానికి వస్తున్నాడు నా మీదకి. పోలీసులు కూడా పోలీసులకు చెప్పినాము, ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఇస్వాం గురించి ఇస్వాం కాడికి పోయేది నా పొలం నాకు రాకుండా చేస్తూ ఉన్నాడు సార్. అందువల్ల ఆయన నన్ను చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. నా పొలం నాకు ఇప్పించవలసిందిగా రెవెన్యూ వారికి నమస్కరించుకుంటున్నాను. ఇప్పుడు పెసల అనిల్కు వివాహం అయిందా? కాకపోయినా గవర్నమెంట్ పట్టా ఇచ్చింది. ఒకే కుటుంబంలో 10 ఎకరాలు ఇచ్చింది, భార్యకు, భర్తకు, కొడుకు. రేషన్ కార్డు ఒకటే? రేషన్ కార్డు ఒకటేనా? ఒకటే కార్డు. నీకేం అన్యాయం జరిగింది?
నా పొలం వచ్చేసి ఎకరా 59 లీటర్లో 2 లీటర్లో ఎకరా 16 సెంట్లు దౌర్జన్యంగా ఆన్లైన్ ఎక్కించుకున్నాడు. 1.55లో 3 లీటర్లో 39 సెంట్లు నా మీద దౌర్జన్యం చేసి 39 సెంట్లు ఆన్లైన్ చేయించుకున్న నా వాటాకు వచ్చిన ఆస్తి అది. పెద్దల ఆస్తి నా వాటాకు వచ్చింది. ఆయనకు అంగడి తీసుకున్నాడు 3,50,000. ఆ రోజు 1996లో రేటు కట్టుకొని తీసుకున్నాం ఇవన్నీ. నన్ను దౌర్జన్యం చేసి పొలం నాదిని పోయి ER వాళ్ళకు అందులో డబ్బులు ఇచ్చి రెవెన్యూ వాళ్ళకు అప్పుడు దౌర్జన్యం చేసి ఆయన రెవెన్యూ రికార్డులో ఎక్కించుకొని నన్ను నానాక తిప్పలు పెడతా ఉన్నాడు. నేను 16 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉండగానే నాకు ఈడంలా వాళ్ళు వైఎస్ఆర్సీపీ విశ్వనాథరెడ్డి అంగబలంతో నన్ను దౌర్జన్యంగా పొలంలోకి రానికుండా కొట్టడం తిట్టడం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ గోవిందరెడ్డి వర్గంలో చేరి నన్ను ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నాడు. విషయం జిల్లాధికారులకు తెలుసు సార్, నేను చెప్పినాను. రాజంపేటకు పోయి దాంట్లో ఏరుపోయినప్పుడు సాక్షులు కూడా చెప్పినారు. ఆయన వచ్చేసి దృష్టికి తీసుకొని పోయి మా దాంట్లో పెద్ద మనుషులు ఇచ్చిన సంతకాల వాళ్ళను కూడా రెవెన్యూ రాజంపేటకు తీసుకుపోయి చెప్పించినాను. కానీ నాకు ఎలాంటి అన్యాయం జరుగుతూనే ఉంది కానీ న్యాయం జరగడం లేదు. అందువలన మీరు పెద్దలు చూసి నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను.